నమస్తే అండి. నా పేరు శోభారాణి. మా వారి పేరు రాజేందర్ రెడ్డి. మేము వరంగల్‌లో ఉంటాము. మా వారికి చిన్న కడుపు నొప్పి వచ్చింది. అది జస్ట్ 1 డేనే. బట్ మా వారు బిజినెస్ పరంగా షాప్‌లో రెగ్యులర్‌గా ఉండడం వల్ల ఇన్ టైమింగ్ ఫుడ్ తీసుకోరనే డౌట్‌తో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికెళ్ళాము. బట్ సార్ ఏంటి అంటే అబ్డామిన్ స్కాన్ చేద్దాము ఒకసారి, మీరు ఇర్రెగ్యులర్ టైమింగ్ అని అన్నారు కదా అని చేశారు. కానీ మాకు అక్కడ విషయం ఏంటి అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ తెలిసింది. అలాగే అల్ట్రాసౌండ్ లో మాకు కిడ్నీలో ఒక ట్యూమర్ ఉంది అని వాళ్ళు ఐడెంటిఫై చేశారు అక్కడ. సో మాకు కొంచెం భయం వేసి వరంగల్లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో అని అనుకొని మేము హైదరాబాద్ కి డైరెక్ట్ షిఫ్ట్ అయిపోయాము ఇక్కడికి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ గా 2-3 హాస్పిటల్స్ తిరిగాము. మాకు ఇక్కడ ఆజాద్ సార్ అండ్ టీం గురించి ఒకరు చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చాక సార్ ఏంటి అంటే, మీకు ఇక్కడికి రావడం అనేది, మీరు ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, మీరు ఎంత తెలుసుకున్నా కూడా మాకు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది తగ్గుతుంది, దాని గురించి అంతా తెలియాలి అని చెప్పారు. బట్ ఏంటి అని అంటే ఇక్కడికి వచ్చాక మాకు ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేది సార్ది బాగా నచ్చింది వేరే హాస్పిటల్స్ తో పోలిస్తే. సార్ మాకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి అంటే, కిడ్నీలో ఒక ట్యూమర్ ఉంది, అది కొంచెం సైజ్ పెద్దగా ఉండింది, దాన్ని రిమూవ్ చేయడం అనేది ట్రీట్మెంట్, దాన్ని సేవ్ చేయడం చాలా కష్టం అని చెప్పారు. బట్ మా వారికి అయితే ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్, డ్రింక్ హ్యాబిట్స్ లేవు. బట్ ఎందుకు వచ్చిందని కూడా సార్ తో మేము చాలా ఆర్గ్యూ చేసాము. బట్ అది వచ్చింది, కానీ అది ఎందుకు వచ్చింది అనేది ఏం చెప్పలేమండి. బట్ తలరాత అని చెప్పారు. సార్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ మాకు నచ్చింది. 2-3 హాస్పిటల్స్ తో పోలిస్తే ఇక్కడ మేము జాయిన్ అవ్వడం జరిగింది. అది ఆఫ్టర్ సర్జరీ, బిఫోర్ సర్జరీ సార్ కౌన్సిలింగ్ ఏంటి అని అంటే, టోటల్ ఓపెన్ చేసి కాకుండా లాప్రోస్కోపిక్ ద్వారా చిన్న సర్జరీ చేసి కిడ్నీని రిమూవ్ చేయడం జరిగింది. అదే విధంగా చేశారు. చేసి నెక్స్ట్ డేనే మా సార్ చాలా ధైర్యంగా లేచి నడిచారు. బట్ ఆ ట్యూమర్ సైజుని బట్టి కొంచెం కోత పడింది. అది ఇప్పటికి మేము ఆఫ్టర్ 1 వీక్ 10 days లోనే లేసి క్యూర్ అయ్యారు సార్. నేను సార్ ని ఫస్ట్ సర్జరీకి బిఫోర్ అడిగింది ఏంటి అని అంటే, సార్ బాడీ తత్వం వల్ల ఈ ట్యూమర్స్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా అని అడిగాను. బట్ సార్ ఏంటి అంటే, మీకు వచ్చిన ట్యూమర్ ని బట్టి తెలుస్తుంది కానీ బాడీ తత్వాన్ని బట్టి కాదు అన్నారు. ఇప్పుడు మాకు బయాప్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఒక ట్యూమర్ చుట్టూ సెంటీమీటర్స్, ఒక 8 spots ని కూడా మేము పంపించడం జరిగింది. ఆ 8 spots లో కూడా ఎక్కడ కూడా క్యాన్సర్ సెల్స్ అనేవి లేవు అని వచ్చింది, 0.8. ఫ్యూచర్ లో మీరు ఎలాంటి భయానికి కూడా గురి కావద్దు అని చెప్పారు. మాకు దాంతో చాలా హ్యాపీ అనిపించింది. కీమోలు, రేడియేషన్లు, ఫర్దర్ ట్రీట్మెంట్ ఎలాంటిది అవసరం లేదని చెప్పారు. బట్ సింగిల్ కిడ్నీ అనేది ఒకటి మాకు ప్రాబ్లం బాధగా ఉంది. బట్ వచ్చింది ఒక టైప్ ఆఫ్, అది వచ్చింది క్యాన్సర్ కణం దాంట్లో ఉండిపోయింది, టోటల్ రిమూవ్ అయింది అనేది మాకు వచ్చిందనేది బాధే కానీ టోటల్ పార్ట్ రిమూవ్ అయ్యి ఇంకా బాడీలో ఎక్కడ అలాంటి సెల్స్ లేదు అని సార్ ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతి బాగా నచ్చిందండి. మేము చాలా సాటిస్ఫై అయ్యాం ఆజాద్ సార్ అండ్ టీం వల్ల. దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి.